హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏం పైన వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి, ఫస్ట్ స్టార్టింగే రెడీ అవుతా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ వ్లాగ్ అయితే చాలా సింపుల్ వ్లాగ్, అలాగే కొంచెం అవుటింగ్ వ్లాగ్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి. ఒక 2 వీక్స్ హాలిడేస్ ఇచ్చారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మేలో 1 మంత్ హాలిడేస్ ఇస్తారు బాబుకి. సో బయటికి అలా సరదాగా వెళ్దామని పేచీ పెడుతుంటే, సో ఇంకా ఈవినింగ్ సమ్మర్లో మార్నింగ్ డేస్ మనం బయట తిరగలేం కాబట్టి కొంచెం చల్లబడిన తర్వాత 5:36 కల్లా స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికంటే సిటీకి వెళ్తున్నాం అనమాట, రాజమండ్రి. మేము రాజమండ్రి నుంచి ఒక 20 మినిట్స్ దూరంలో ఉంటాం, 20 or 30 మినిట్స్ ఉండొచ్చు. సో జస్ట్ అవుటింగ్ అలా రాజమండ్రి తీసుకెళ్దామని చెప్పి అయితే మేము టకటక రెడీ అవుతున్నాము. సో నేను జస్ట్ సింపుల్గా ఏం వేసుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్, కొంచెం ఫౌండేషన్ పెట్టుకున్నాను అంతే. నెక్స్ట్ మా బాబుకి కూడా స్నానం చేయించి రెడీ చేసేసాను. సో పిల్లలకు కూడా ఎక్కువ వాడతారు కాబట్టి స్కిన్ అది బ్రేక్అవుట్ అయిపోతుంది. మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. సో మేము రెడీ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది మా ఇంటి దగ్గర హైవే క్రాసింగ్ అనమాట. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం, బయలుదేరాము. అండ్ మెయిన్గా సిటీ వ్యూ మార్నింగ్ అండ్ నైట్ టైం చాలా బాగుంటుంది. చూసారు, ఇది రాజమహేంద్రవరం ఎంట్రన్స్. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండల్లో మనం ఎక్కువ తిరగలేము. సో నైట్ టైం ఈ టైంకి వస్తే ఫ్యామిలీతో కూడా బాగా డిన్నర్ అని చేయొచ్చు. చూడ్డానికి కూడా సిటీ బ్యూటిఫుల్ అంతా నైటే కనపడుతుంది, బ్యూటీ అంతా సిటీది. లైట్స్ అవన్నీ కూడా నైట్ బాగుంటాయి కదా మార్నింగ్ కన్నా. సో అందుకే నైట్ తీసుకొచ్చాం. ఇక్కడ మా ఇంటికి సెంటర్లో ఒక చాట్ బండి కనిపిస్తే అక్కడ బేల్పూరి తీసేసుకుని ఇప్పుడైతే గోదావరి గట్టుకు వెళ్తున్నాము. నైట్ టైం గోదావరి గట్టు వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే గోదావరి గట్టు దగ్గర హారతులు ఇస్తారు ప్రతిరోజు రాత్రి. సో దానికోసమైతే వెళ్ళాము. వెళ్ళేసరికి అయితే హారతి అనేది అప్పుడే అయిపోయిందంట. సో ఇంకా ఎందుకు అయిపోయిందని చెప్పి కూర్చుని చూస్తున్నాము. బ్రిడ్జ్ అనేది మనకి చూసారా, లైటింగ్ చాలా బాగా పెట్టారు వ్యూ అనేది. సో ఇంకా బాగుంది ప్రశాంతంగా అని చెప్పి అక్కడైతే కాసేపు కూర్చుని చాట తినేసాం. ఇదైతే దేవి చౌక్ రాజమండ్రిది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కంబాల చెరువు పార్క్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ పార్క్ ముందు ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ హిస్ ఫాలోవర్స్ ఇలా స్టాచ్యూస్ అవన్నీ ప్లేస్ చేశారు. సిటీ అనేది చాలా బాగా రినోవేట్ చేశారనమాట. చాలా నైట్ టైం అయితే లైటింగ్స్తో హైలైట్ ఉంది. అది వివేకానంద స్టాచ్యూ అండ్ చిన్న పార్క్ లాగా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చూసేసిన తర్వాత మేమైతే కొంచెం ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. ఫుడ్ స్ట్రీట్ ఇది రాజమండ్రిలో రీసెంట్గా పెట్టారు. రీసెంట్గా అంటే పర్లేదు, బాగానే వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చాం అనమాట. ఆల్రెడీ చాలాసార్లు వచ్చి నేనైతే షూట్ చేయలేదు వీడియో. రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు, బట్ ఈ బయట తిన్న ఫీల్ బాగుంటుంది. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే తిందాము సరదాగా, బయట కూర్చుని బాగుంటుంది కదా అంటే ఇంక ఇక్కడ మేమైతే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తినేసి అది షూట్ చేయలేదు, ఇంకా కుదరలేదు. ఇంటికైతే వచ్చేసాం అనమాట. కట్ చేస్తే మార్నింగ్ కిచెన్లో ఉన్నాను. సో నైట్ అంతా ఇంక వచ్చి నిన్న షూట్ చేయడానికి కుదరలేదు, బాగా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా బాబు కొంచెం క్రాంకీ అయ్యాడు, వాడిని స్నానం చేసి పడుకోబెట్టేసరికి అయితే లేట్ అయిపోయింది. సో ఇంకా అది షూట్ చేయడం కుదరలేదు. నేను కూడా టైర్డ్ అయిపోయాను, బాగా అన్ని తిరిగాం కదా. సో అందుకే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కిచెన్లో మనం ఎంత తిరిగినా కూడా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ కుక్ చేసుకోవాలి కదా. సో కిచెన్లోకి వచ్చినైతే ఇప్పుడు సింపుల్గా ఉప్మా చేసేస్తున్నాను. ఎర్రనొక ఉప్మా ఆల్రెడీ మీకు రెసిపీని షేర్ చేస్తాను, వీడియోస్లో షార్ట్స్లో కూడా ఉంటుంది. సో సింపుల్గా అయితే మనకు ఉప్మా ఒకటే కాబట్టి, అండ్ పిండ్లు ఉన్నాయి బట్ చట్నీ కూడా చేయాలి, అంత ప్రాసెస్ ఇంకా ఓపిక లేదు ఇంకా అని చెప్పి ఉప్మాకు అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ బన్సీ రవ్వ ఎర్రనొక 2 అంటారు. ఈ బన్సీ రవ్వ ఆర్ బియ్యపు రవ్వ ఉప్మాకి రవ్వని మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే ప్యాన్ మీద హీట్కి కొంచెం అది మనకి ఉప్మా అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది, ముద్దలా రాదు. నాకు తెలియక ఫస్ట్ కలిపి చేసేసేదాన్ని, తర్వాత ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఉప్మా అయితే బాగా వస్తుంది. అండ్ అలాగే నైట్ మేము తిన్న స్ట్రీట్ ఫుడ్ నూడిల్స్లో అండ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది. మేము దగ్గరుండి చేయించుకున్నాం. అండ్ మెయిన్లీ నేను చెప్పబోయేది ఏంటంటే, బయట తినే వాళ్ళకి కొంచెం దగ్గరుండి చేయించుకుంటే ఫుడ్ టేస్టింగ్ సాల్ట్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు కదా, అది మనకి వైట్ పాయిజన్ లాగా అసలు మంచిది కాదు. సో మేము దగ్గరుండి ఇంకా వాటిల్లో కూడా నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్లో కూడా టేస్టింగ్ సాల్ట్ అస్సలు యాడ్ చేయదని చెప్పి అయితే చేయించుకున్నాం అనమాట. మనకి స్ట్రీట్ ఫుడ్లో కొంచెం ప్లస్ పాయింట్ అది. అన్హెల్దీ ఏదన్నా అన్హెల్దీలో కొంచెం మళ్ళీ మనం హెల్దీగా మార్చుకోవాలంటే ఇలాంటి ఆప్షన్స్ చేసుకోవడం తప్పదనమాట.
పిల్లలతో వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇంక ఉప్మా కానీ కట్ చేసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసి అండ్ అలాగే అల్లం అనేది పోపుకి ఉప్మాకి ఫ్లేవర్ వేస్తాను. ఇస్తుంది. స్పైస్ ర్యాక్ అనేది అల్లం వేసేసి అన్ని ఫ్రై ఉండేది, బట్ చేస్తున్నాను ఏమైందంటే అనమాట. జార్స్ ఉండిపోయి స్పైస్ ర్యాక్ హోల్డర్ అనేది బ్రేక్ అయిపోయింది. సో జార్స్ బాగున్నాయి, పైగా బ్లాక్ నా ఫేవరెట్ కలర్ కాబట్టి అవి పాడడానికి మనసు రాలేదు. సో వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకుని నేను కట్లరీ దాంట్లో అయితే ప్లేస్ చేసుకున్నాను అనమాట. స్పైస్ ర్యాక్ సెట్ లాగా. ఇంకా దాని హోల్డర్ పోయినా కూడా ఏదోటి కొంచెం రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పి, మేబీ పోయాక నేను మళ్ళీ మంచి స్పైస్ బాక్స్ అని రిప్లేస్ చేసి మీతో కూడా చూపిస్తాను. అండ్ నేను పోపులని యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తాను. ఎండుమిర్చి దీనికి ఎక్కువ వేయాలి, ఎందుకంటే కారంకి మనకి బాగా ఉంటేనే ఈ ఎర్రనూక ఉప్మా అనేది టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇది మనం నైట్ డిన్నర్గా కూడా చేసుకున్నా కూడా టమ్మీ ఫుల్గా ఉంటుంది. లంచ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆప్షన్, హెల్తీ ఆప్షనే. మా ఇంట్లో ఎక్కువ సూజీరా ఉప్మా తినరు, తింటే రైస్ ఫ్లోర్ ఉప్మా ఆర్ బన్సీరా ఉప్మా తింటారు. సో మా అబ్బాయి ఆల్రెడీ లేచి ఆకలాకని తిరుగుతున్నాడు. నేను కూడా ఇవాళ లేవడం లేట్ అయిపోయింది. సో దానికోసమే త్వరగా హడావుడిగా అయితే ఉప్మా చేసేస్తున్నాను. చూసారు కదా వెనకాల మా అబ్బాయి సౌండ్స్ ఎలా వస్తున్నాయో. సో ఫైనల్గా అయితే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. వాడికి పెట్టేసి నేను కూడా తినేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వ్లాగ్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.